వెల్కమ్ టు ఎంజీటీవీ. ఢిల్లీలో రైతులపై మోడీ ప్రభుత్వం మరణకాండ ఆపాలని జిల్లా కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు అన్నారు. సోమవారం సాయంత్రం చర్లపల్లిలోని ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించారు. మోడీ ఇచ్చిన హామీ అమలు కోరితే ఒక రైతును ఈ ప్రభుత్వం చంపేసిందన్నారు. టియర్ గ్యాస్ ప్రభావంతో రైతులకు కళ్ళు, చెవులు దెబ్బతిన్నాయన్నారు. భారతదేశ రైతులపై మరణకాండ సాగిస్తున్న మోడీకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రద్దు చేయాలి రైతాంగ రుణాలు చేయాలి. కేరళ రాష్ట్రం మాదిగా రైతుల రుణం నరేంద్ర మోడీ చేసే విధానాలు రైతులకి 2021లో రైతాంగం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీలో పెద్ద పోరాటం నిర్వహించి 13 నెలల పాటు మోడీని నిలదీస్తూ 13 నెలల పాటు జరిగినటువంటి పోరాటంలో చివరికి మోడీ దిగొచ్చి రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 నెలల చట్టాలను వెనక తీసుకుంటున్నాం. రైతుల ప్రతినిధులు సంప్రదించకుండా, వాళ్ళతో చర్చించకుండా ఏ చట్టాన్ని తీసుకురాం. అట్లాగే కనీస మద్దతు ధర చట్టాన్ని చేస్తామని చెప్పని, విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక తీసుకుంటామని చెప్పని హామీ ఇచ్చి ఆ ఉద్యమాన్ని విరమింపజేశారు. కానీ సంవత్సరం గడుస్తున్నాం కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆ రోజు 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వాటిని విరమించినా కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో తిరిగి మళ్ళీ రైతాంగం పెద్ద ఎత్తున రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి మోడీయే తీసుకొచ్చాడు. రైతాంగం రావటం కాదు, ఈ సమస్యలు కనుక పరిష్కారం చేస్తుంటే, ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేస్తుంటే రైతాంగం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కోరేదేంటి? కేవలం ఎంఎస్పీ చట్టబద్ధత చేయమంటారు, కనీస మద్దతు ధరకి చట్టాన్ని చేయమని చెప్పని అడుగుతున్నారు. ఇదేం ఘోరం కాదే, నేరం కాదే. కనీసం చట్టం ఉంటే ప్రతి సంవత్సరం కూడా కొంత ధర పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదో మద్దతు ధర అని చెప్పనంటే కంటి తుడుపుగా సంవత్సరానికి ఒక 50 రూపాయలు 60 రూపాయలు పెంచి మేము మద్దతు ధరను పెంచామని చెప్పని చెప్తా ఉన్నారు. కానీ స్వామినాథన్ ఏం చెప్పాడు? డాక్టర్ స్వామినాథన్కి మొన్నే భారతరత్న బిరుదు ఇచ్చారు. భారతరత్న ఇవ్వడం మంచిదే, కానీ భారతరత్న బిరుదు ఇచ్చినటువంటి స్వామినాథన్ ఏం చెప్పాడు? ఆయన ఆశయాలు ఏం అమలు చేశారు? ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఏం అమలు చేశారని చెప్పనేది ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చామని చెప్పాడు, మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాం, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పాడు. కానీ ఏం చేశాడు? తిరిగి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఇది చేయడం నా వల్ల కాదని చెప్పని స్పష్టంగా సుప్రీంకోర్టుగా చెప్పినటువంటి దౌర్భాగ్యం ఏదైనా ఉందంటే ఈరోజు నరేంద్ర మోడీని. అందుకని ఆ రోజు మాట తప్పాడు, తిరిగి రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా అమలు చేయకుండా చట్టం